Hi, welcome to my classroom. So today I would like to explain about the shortcut method. So previous class లో నేను ఏం చెప్పానంటే మీన్ బేస్ చేసుకొని అంటే మీన్ ని ఫైండ్ అవుట్ చేసాం, దేని పరంగా డైరెక్ట్ మెథడ్ ని బేస్ చేసుకొని మీన్ ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. బట్ టుడే ఏంటంటే షార్ట్ కట్ మెథడ్ ని బేస్ చేసుకొని మీన్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో దాని యొక్క ప్రిన్సిపల్ ఎలా ఉంటుందంటే మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఎక్స్ బై క్యాపిటల్ ఎన్. దీని ఫార్ములా షార్ట్ కట్ మెథడ్ యొక్క ఫార్ములా ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఎక్స్ బై ఎన్. సో మనకి ఇక్కడ ఫైండ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా అంటే మనం ఈ యొక్క డేటాను బేస్ చేసుకొని మనం మీన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూస్ మరియు ఎఫ్ వాల్యూస్ మనకి రెండు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఏమో 2280 మరియు ఎఫ్ వాల్యూస్ ఏమో మనకి ఫ్రీక్వెన్సీస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు క్యాలిక్యులేట్ ద మీన్ షార్ట్ కట్ మెథడ్. సో ఎక్స్ వాల్యూస్ మనం ఇక్కడ ప్రాబ్లమేటిక్ ని బేస్ చేసుకొని మనం ఎక్స్ వాల్యూస్ చూపించడం జరిగింది మరియు ఫ్రీక్వెన్సీస్ కూడా మనం ఇక్కడ చూపించాం. అదే ఫ్రీక్వెన్సీ మనం ఇక్కడ చూపించడం జరిగింది. నెక్స్ట్ dx ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ, dx ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ. సో మనకు dx రావాలంటే మనం ఏం చేయాలంటే ఎక్స్లో నుంచి ఏం లెస్ చేయాల్సి ఉంటుంది. సో ఏ అంటే వేర్ అజ్యూమ్డ్ మీన్, ఏ ఈజ్ ఈక్వల్ టు అజ్యూమ్డ్ మీన్. అజ్యూమ్డ్ అంటే ఏంటంటే ఊహించుకొని మనమే ఒక వాల్యూని ఊహా వాల్యూని మనం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఊహించుకొని ఒక వాల్యూని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు అజ్యూమ్డ్ మీన్. ఓకేనా. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ బై ఎఫ్ఐ. సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 30. ఈ నెంబర్ ఆఫ్ మొత్తం యాడ్ చేసుకుంటూ వెళ్తే 30 మనకు వస్తుంది. సో కాబట్టి సిగ్మా డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ. ఎక్స్ మైనస్ ఏ అంటే ఎక్స్ వాల్యూ 20, ఏ వాల్యూ నేనే ఊహించి ఒక వాల్యూని ఏగా తీసుకున్నాను. ఈ ఎక్స్ వాల్యూస్లో ఊహించుకున్న ఒక వాల్యూ నేను ఏగా తీసుకోవడం జరిగింది. సో డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ. ఎక్స్ వాల్యూ 20, ఏ వాల్యూ 50. 20 మైనస్ 50 మైనస్ 30. నెక్స్ట్ వన్ ఎక్స్ వాల్యూ 30, ఏ వాల్యూ 50. 30 మైనస్ 50 మైనస్ 20. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 40 మైనస్ 50. సో 40 మైనస్ 50 మైనస్ 10. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 50 అండ్ వై ఏ వాల్యూ 50. 50 మైనస్ 50 0. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ ఏమో 60 మరియు ఏ వాల్యూ ఏమో 50. 10. 60 మైనస్ 50 10. నెక్స్ట్ 70 మైనస్ 50 20. నెక్స్ట్ 80 మైనస్ 50 30. సో టోటల్గా మనం బేస్ చేసుకుంటే 30 50 60 మైనస్ 60 10 30 60 ప్లస్ 60. 60 మైనస్ 60 0. సో కాబట్టి సిగ్మా ఎఫ్ఐ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకు సిగ్మా ఎఫ్ఐ డిఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందంటే 0 మనకి. సో సిగ్మా ఎఫ్ వాల్యూ 30. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫార్ములాను బేస్ చేసుకొని మనం ఈ యొక్క మీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది షార్ట్ కట్ మెథడ్ చేత. సో ఇక్కడ చూద్దాం, ఏ వాల్యూ 50. ఓకేనా. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 30. సో ఫార్ములా బేస్ చేసుకుంటే మనం ఏంటంటే ఏ వాల్యూ ఏ వాల్యూ 50 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఎక్స్ వాల్యూ 0 బై ఎన్ వాల్యూ 30. నెక్స్ట్ 50 ప్లస్ 0 బై 30 చేస్తే డివిజన్ చేస్తే మనకి 0 వస్తుంది. దేర్ఫోర్ 50 సిగ్మా ఎఫ్ఐ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50. మన యొక్క ఆన్సర్ ఏంటంటే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 50. ఓకేనా. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 50 అంటే ఆర్థమెటిక్ మీన్ యొక్క షార్ట్ కట్ మెథడ్ యొక్క ప్రిన్సిపల్ ఏంటంటే మనకి ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఎక్స్ బై ఎన్. సో కాబట్టి మనం ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమేటిక్ చేస్తే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 50. మనకి ఆర్థమెటిక్ మీన్ యొక్క వాల్యూ 50. థ్యాంక్ యూ గైస్.